మేడం మేడం ఇక్కడ ఐపీసీ సెక్షన్స్లలో కాంపౌండబుల్, నాన్ కాంపౌండబుల్, బెయిలబుల్, నాన్ బెయిలబుల్ అన్ని సెక్షన్స్ అలాంటివన్నీ ఉంటాయి. అంటే నాన్ బెయిలబుల్ అంటే అది ఆ శిక్షకి ఎట్టి పరిస్థితిలోనూ కూడా బెయిల్ అనేది ఇవ్వకూడదు అనేది. కాంపౌండబుల్ అంటే ఏ క్షణానైనా కూడా వీళ్ళిద్దరు రాజీ పడవచ్చు అనే సెక్షన్స్ ఉంటాయి. అంటే ఈ ఐపీసీలో ఇందాక అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి చూస్తే బలవంతం కాకపోవడము, కలిసి ఉండడము, దాని మీద అది ఏదైతే వ్యవహారం ఉందో అది ఖచ్చితంగా కూడా నాన్ బెయిలబుల్ సెక్షనే అది. కానీ ఇక్కడ స్టేజెస్ వైజ్ అని ఉంటుందంటే ఎప్పుడైనా కూడా ఎప్పుడు మనకి అఫెన్స్ జరిగింది, ఎప్పుడు ఆ అఫెన్స్ని నోటీస్ చేశాము, ఎప్పుడు మనం కంప్లైంట్ ఇచ్చాము అనే దాన్ని బట్టి ఆ సీరియస్నెస్ అనేది తగ్గుతుంది. ఇక్కడ ఒకటి మేడం, ఏదైతే కూడా ఈ అమ్మాయి తనుభాయ్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆ అమ్మాయి ఇమీడియట్గా కనుక కంప్లైంట్ చేసింటే ఐపీసీ సెక్షన్లో ఆయనకి డెఫినెట్గా కూడా శిక్ష అనేది ఉండేది. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ జరగలేదు. కానీ ఒకటి రమేష్ గారు, ఈ పంచాయతీలో ఎక్కడైనా కూడా ఒక తప్పుని లీగలైజ్ చేసే హక్కు ఎవరికి ఉండదండి. సుప్రీంకోర్టు కూడానమ్మా, అంటే మన అత్యున్నత న్యాయస్థానంలో కూడా ఈ రేప్ కేసెస్ ఏవైతే జరిగాయో కూడా చాలా మట్టుకు ఏమంటారంటే మేము పెళ్లి చేసేసుకుంటాము, ఆ కేసు మేము కాంప్రమైజ్ అయిపోతామంటే దానికి చాలా కఠినంగా కూడా వ్యవహరించండి, పెళ్ళి ఒకటే కాంప్రమైజ్ కాదు రేప్ కేసెస్కి అని అన్నారు. కనుక ఆ తప్పుని మీరు ఏం చేశారంటే పెళ్లి చేసుకోమని చెప్పడంతో ఆ రెండో పెళ్లి అనేది చట్టబద్ధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా యాక్సెప్టబుల్ కాదు. కానీ మీరు అలా చేయడం వల్ల వీళ్ళకి ఏమైపోయిందంటే దాన్ని లీగలైజ్ చేసేసారేమో అంతే. కానీ ఈజీగా చేసింటారేమో కానమ్మా, న్యాయపరంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆమెకు అసలు ఎటువంటి హక్కు కూడా లేదు. అర్థమైందా? చట్టపరంగా ఆమె నువ్వు అనుమతిస్తే ఇంట్లోకి వచ్చినా కూడా లా పరంగా రాలేదమ్మా. అర్థమైందా? నీవు హక్కు ఫస్ట్ భార్యకు ఉండే హక్కు ఎప్పటికైనా కూడా హక్కు ఉంటుంది. ఇంకోటి ఏమైపోయిందంటే మేడం, ఈ తనుబాయ్ ఏకై వచ్చి మేకై కూర్చుంటుందని అంటారు చూడండి, అట్లా నేను వేరే చోటికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అని అంటే నీకు హక్కే లేనప్పుడు నువ్వు ఉంటాను అని అన్నప్పుడు ఎలా ఉండాలమ్మా, నువ్వు ఈ భర్తతో ఎలా ఉంటావు అని మనం చెప్పే అది లేదు మేడం. అమ్మ న్యాయపరంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నువ్వే పై చేయిలాగానే ఉంటుంది. ఇంకా అమ్మ నువ్వు తనుబాయ్ మీరు చెప్పేది విషయం ఏంటంటే, మీరు అప్పుడు వేసింటే మీరు వేసిన కేసుకి మీరు వేసిన కంప్లైంట్కి ఏదైనా కూడా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు అందరి కేసెస్ లాగానే మేము చెప్తాం, నాకు అతనితోటే జీవితం, ఆయన లేకపోతే నేను బతకలేమంటే ఇది డాక్టర్ గారు చెప్పినట్టు మిమ్మల్ని ఫోర్సిబుల్గా భార్య భర్తలు అని ఊరి పెద్దలు చెప్పొచ్చు, లేకపోతే మీ పంచాయతీలో డిసైడ్ చేయొచ్చు, మీరిద్దరు అనుకోవచ్చు, కానీ న్యాయపరంగా మీ ఇద్దరు భార్య భర్తలు కారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.